నగర్ జిల్లాకు చెందిన ఓ హెడ్ మాస్టర్ నుంచి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏపీ సోషల్ వెల్ఫేర్ 5వ జోన్ జోనల్ ఆఫీసర్ కృష్ణమూర్తి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. క్రిమినల్ కేసులో ఇరికించేందుకు తగిన ఆధారాలున్నాయని బెదిరిస్తూ కృష్ణమూర్తి హెడ్ మాస్టర్ నాగరాజును గత కొంతకాలంగా వేధించసాగాడు. ఎందుకుగాను 2 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేయసాగాడు. దీంతో విసిగిపోయిన నాగరాజు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో అధికారులు అతన్ని వలపన్ని పట్టుకున్నారు. అయితే కృష్ణమూర్తి తనను అన్యాయంగా ఇరికించారంటుంటే అతని భార్య మాత్రం తాను ఎమ్మెల్యే కూతురునని, మాకు సీఎంతో సత్సంబంధాలున్నాయని, మీ సంగతి చూస్తానంటూ అధికారులను బెదిరించింది. What is this approach, sir? Will you సత్యం రామలింగరాజు బంధువుల ఇళ్లపై సోదాలు జరుగుతున్నాయి. రామలింగరాజు సమీప బంధువు ప్రసాద్ రాజ్ ఇంట్లో దాడులు నిర్వహించిన సిఐడి అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అతనికి చెందిన 7 ఫ్లాట్లలో ఆస్తులకు సంబంధించిన పత్రాలను చూసి అధికారులు కంగుతిన్నారు. మరోవైపు ప్రసాద్ రాజు అనేక అక్రమాలకు పాల్పడ్డాడని హైదరాబాద్ జీడిమెట్లలోని రామరాజు నగర్ కాలనీ సెక్రటరీ మేకల మూర్తి ఆరోపించారు. In Satyam family, as well as various companies with which this family is connected, such documents have been shifted to different locations. We have clear evidence to that effect. We got information about 7 flats, 5 of which are at this Sundaram block of Ramaraju colony. ప్రసాద్ రాజు చెయ్యని అకృత్యాలు లేవు. మా మీద సెప్టిక్ ట్యాంక్ వాటర్ నీళ్లు తాగిపిస్తామని ఒక ప్రయత్నం చేశాడు. మా కామన్ ఏరియాస్ లోపల కార్ పార్కింగ్ స్లాట్స్ కడతామని చెప్పి షాపులు నిర్మించుకొని కిరాయిలు అనుభవిస్తున్నాడు. అదే విధంగా మా యొక్క కామన్ ఏరియా వాటర్ ట్యాంక్ సంపు పైన మధ్యన ఉన్న కామన్ ఏరియా అసోసియేషన్ కు సంబంధించిన రూమ్లను ఈ మధ్యనే 18 సంవత్సరాల తర్వాత అప్పల్ నరసమ్మ రామలింగరాజు యొక్క జీపీఏ హోల్డర్ ఎవరైతే ఉన్నారో నాగరాజు తోటి ప్రసాద్ రాజు కలిసి మొన్న ఆయన ప్రసాద్ రాజుకు మా ఫస్ట్ ఫేజ్ తోటి ఎలాంటి సంబంధం లేదు, అయినా ఆయన ప్రాపర్టీని విక్రయించడం జరిగింది. దీని మీద మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాము, మున్సిపల్ లో కంప్లైంట్ చేశాము, ఊడాలో కంప్లైంట్. యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్. వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు చర్య తీసుకోలేదు. మేము కోరేది ఏంటంటే మా కామన్ ఏరియాస్ ను కాపాడాలి. ఈ ప్రసాద్ రాజు లాంటి వాళ్ళ నేరస్తులను రామలింగరాజు అటువంటి వాళ్ళ నీడల వల్లే తయారైతుంది కాబట్టి ప్రసాద్ రాజును వెంటనే అరెస్ట్ చేసి మా ఎటువంటి వాళ్ళకు ప్రాణరక్షణ కల్పించాలి. సత్యం కంప్యూటర్ బోర్డు మీటింగ్ ఈ రోజు హైదరాబాద్ లో జరగనుంది. వాస్తవంగా శుక్రవారం జరగాల్సిన ఈ సమావేశాన్ని ఒకరోజు ముందుకు జరిపారు. అలాగే ముంబైలో జరగాల్సిన మీటింగ్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఇందులో సీఈఓ, సీఎఫ్ఓ ఎంపికపై చర్చిస్తారు. ప్రస్తుతం సత్యంకు 800 కోట్ల రూపాయలు తక్షణ అవసరం. కంపెనీ ఉద్యోగుల జీతభత్యాలు, ఖర్చుల నిమిత్తం ఎలా సేకరించాలన్న దానిపై విస్తృతంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు కంపెనీని అమ్మాలనే విషయం కూడా సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఉండొచ్చని సమాచారం. ఇప్పటికే సత్యం కొనుగోలుపై పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈ మీటింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎట్టకేలకు అమెరికా విదేశాంగ మంత్రిగా హిల్లరీ క్లింటన్ నియామకం ఖరారైంది. 94-2 ఓట్ల తేడాతో సెనెట్ హిల్లరీ అభ్యర్థిత్వాన్ని ఆమోదించింది. అంతకు ముందున్న కండోలిజా రైస్ స్థానంలో హిల్లరీ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. అధ్యక్షుడు ఒబామా హిల్లరీని నామినేట్ చేశారు. చైనా, హాంకాంగ్ లో మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ లుక్ ఫర్ ఏ స్టార్ విడుదల సిద్ధమైంది. ఇన్ఫెర్నర్ అఫైర్స్, ఇన్ఫిషియల్ డి లాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ అందించిన ఆండ్రూ లా ఈ చిత్రంలో మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. లోకల్ క్యాసినోలో క్యాబరే డాన్సర్ గా జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందిందని డైరెక్టర్ చెబుతున్నారు. ఇది గొప్ప రొమాంటిక్ మూవీ అని క్యాబరే డాన్సర్ గా నటించిన షూకీ చెప్తోంది.
錢買尖，咪等於黑埋眼拍拖一樣，連感覺啊！咁邪我都想試下。唔該，我真係估唔到咧，喺一間咁細嘅 theatre 裏邊，竟然有一班咁有 passion dancers，我真係好想親自。ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ తో మరో బులెటిన్ లో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV5.